బుచ్చిరెడ్డిపాలెం పోలీస్ స్టేషన్లో సీఐ మాతంగి శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. చేపల గుంటలకు ఎవరైనా చికెన్ వేస్ట్ మేతకా వేస్తే ఆ గుంటలకు గండి కొట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ చికెన్ వేస్ట్ మాఫియా చేసే వ్యక్తులు దొరికితే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేయబడుతుందని, అలాగే ఈ చికెన్ వేస్ట్ మాఫియాతో నాయకులకు ఎటువంటి సంబంధం లేదని ముందుగానే తెలిపామని తెలిపారు. ఇకపోతే అక్రమ ఇసుక రవాణా చేసే దామరమడుగు, మెనకళ్ళు, జొన్నవాడ రీచ్లను మూసివేయడం జరిగిందని, ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ మాతంగి శ్రీనివాసరావు తెలిపారు. చికెన్ వేస్ట్ మాఫియాతో సంబంధం ఉన్న ఏ వ్యక్తినైనా, పోలీసులైనా, విలేకరులైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ మాతంగి శ్రీనివాసరావు తెలిపారు. నేను వచ్చినటువంటి ఈ 3 నెలల్లో మార్చి నుండి మన మండలంలో గౌరవ ఎమ్మెల్యే గారు, ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు, ఐజీ గారు ఉత్తర్వుల ప్రకారం మన మండలంలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చికెన్ వేస్ట్కు సంబంధించినటువంటి కల్చర్లో వేయకూడదనే ఉద్దేశంతో మాకు రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మేము వచ్చిన కార్ని, 2 వీలర్స్ అన్నిటి వెయిట్ చేసాం. మళ్ళీ కొత్త తరహాగా వీళ్ళు ఇలా మామూలుగా వస్తుంటే వాసన వస్తుందని జనం పట్టుకుంటున్నారు, పట్టిస్తున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు కంటైనర్లు కూడా తయారు చేశారు. అది కూడా ఇన్ఫర్మేషన్ పెట్టి చికెన్ వేస్ట్కి సంబంధించినట్టు ఉక్కుపాదం పంపడం జరిగింది. ఎవరిని ఉపయోగించేది ఈ మధ్య తెలిసింది. కొంతమంది ఆల్రెడీ మేము అందరికీ కూడా చెప్పాము, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రజెంట్ ఇన్ఫర్మేషన్, అదేవిధంగా పాతగా చేసిన అఫెండర్ల యొక్క ఇన్ఫర్మేషన్ మీద పట్టుకోవడం జరిగింది. కొంతమంది గ్రూపులు ఏర్పడి మాది పట్టుకున్నారు వాళ్ళు గొడవలు ఆడుతాం అనేది తెలుస్తుంది. ఎవరన్నా కానీ చికెన్ వేస్ట్కి సంబంధించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒకరికి దందా చేసినట్టు కానీ గొడవలు చేసినటువంటి ఉపయోగించలేదు. కంపల్సరీగా మేము ఫ్రీగా చెప్తున్నాం. ఏ బండి వచ్చినా కూడా మేము మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద కానీ మా యొక్క ప్రహారాల్లో కనబడితే 100% కేసులు పెడతాము. ఎవరిని ఉపేక్షించేది లేదు. అదేవిధంగా ఏ వెహికల్ను కూడా వదిలేది లేదు. తర్వాత వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా కడతానికి మేము రెడీగా ఉన్నాం. ఈ పాత కేసులో కానీ రేపు ఏదైనా కానీ చికెన్ వేస్ట్కి సంబంధించినటువంటి వెహికల్ ఉన్నటువంటి వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ చేస్తాం. అదేవిధంగా అక్రమ మద్యం సమాచారం మీద కూడా ఉన్నాయి. ఆ మద్యం చేసిన వెహికల్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో కూడా ఒక టీంని ఏర్పాటు చేసి ఎవరైతే చికెన్ వేస్ట్కి సంబంధించినటువంటి కైలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఐడెంటిఫై చేసి ఆ కైలు కూడా డిమాలిష్ చేస్తాము. రైతులు కూడా ఇబ్బంది తెలియజేస్తున్నాము. మీ యొక్క చెరువుల్లో ఎవరైనా కానీ చికెన్ వేస్ట్కి సంబంధించినటువంటి ఆనవాళ్ళు వస్తే శాంపిల్ తీపించి ఆ చెరువుల్ని గండీలు కూడా కొడతాం. అది మాత్రం మ్యాండేట్ జరుగుతుంది. ఎవరిని ఉపేక్షించేది లేదు. దందా చేసి ఎస్కాట్లు వాళ్ళే చేస్తున్నారనే కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంది. అందరి మీద కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా చట్టపరంగా చర్య తీసుకుంటానికి మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి ఇసుకని తోలొద్దని జీవో ఉంది. ఈ 3 నెలల వర్షాకాలం కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్రీ ఇసుక తోలడానికి లేదని గవర్నమెంట్ దానికి సంబంధించి మన ఏరియాలో 3 చోట్ల రీచెస్ ఉన్నాయి. అదే దామరమడుగులో ఉంది, జొన్నవాడ, మెనగల్లు. ఈ మెనగల్లో మా టీం కూడా విజిట్ చేసింది. అక్కడ రీచెస్ పడుకోవడం జరిగింది. అదేవిధంగా రేపు దామరమడుగు కూడా ఈ బందోబస్తులు ఉన్నాం. రేపు కూడా దామరమడుగులు కొడతాం. ఎవరైనా కానీ అక్రమ రవాణా ఇసుక నైట్ కానీ పగలు కానీ ఎవరు చేసి కూడా దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. వెనకాడేది ఏం లేదు. దీని వెనకాల ఎవరున్నా కూడా వదిలేదు. నాకు తెలిసి ఎవరు కూడా దీన్ని సపోర్ట్ చేయరు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు దాని మీద చాలా కఠినంగా ఉన్నారు కాబట్టి ఇసుక వల్ల ఈ చికెన్ వేస్ట్ వల్ల దయచేసి అందరూ ఫోన్ చేయండి. లేకపోతే మీరు ఎక్కడున్నా కూడా దాన్ని క్యాప్చర్ చేసి ఫోటో పెట్టండి. వాడు అప్పుడు పోయిన ఇంకోసారి అయినా వాడిని తీసుకొచ్చి మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పరిస్థితుల్లో కూడా ఇసుక విషయంలో కానీ ఈ యొక్క చికెన్ వేస్ట్ విషయంలో ఎక్కడికైనా వెళ్తాను. ఎటువంటి ఉపేక్షించేది లేదు. పార్టీతో సంబంధం లేదు. ఏ వ్యక్తులు ఉన్నా కూడా ఎవరున్నా కూడా ఉపేక్షించేదని గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని మీదే మేము పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఎంఆర్ఓ గారు కూడా ఇసుక మీద రెవెన్యూ వాళ్ళు కూడా మంచి చిట్గా ఉన్నారు. రెవెన్యూ, పోలీసు కలిసి ఈ అక్రమ రవాణా మీద మేము చట్టపరమైన చర్యలు ఎప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా కనిపించిన మాకు ఫోన్ చేయండి. కంపల్సరీగా వాటికి సంబంధించిన వాటి మీద చట్టపరమైన చర్యలు. ఆరోపణలు ఉన్నాయి, మా దృష్టికి వచ్చింది. ఆరోపణలే కానీ నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీగా విలేకరులు కానీ ఎవరైనా ఉపయోగించేదో వాళ్ళ మీద ఆ యొక్క అథారిటీ కూడా తెలియజేస్తాం. వాళ్ళ యొక్క కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాం. ఇంకోటి మీకు చెప్తున్నాము, కాల్ డీటెయిల్స్ కూడా తీస్తాం. ఆదివారం, శనివారం ఎవరైనా కానీ దానికి సంబంధించినటువంటి కాల్ డీటెయిల్స్ వస్తే దానికి ఒక టీం కూడా ఫామ్ చేస్తున్నాము. ఆ టీం ప్రకారం ఎవరున్నా కూడా విలేకరులు ఉన్నా, పోలీసులు ఉన్నా, ఎవరున్నా కూడా ఉపేక్షించేది లేదు.
దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. వీళ్ళు కూడా ఎవరైనా ఇంతకుముందు నడిచింది నడవలేదు అంటే ఆల్రెడీ మన కేసులోనే ఒక 30 బళ్ళు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో, ఈ మన ఏరియాలో ఉంది. దయచేసి మానుకోండి, చట్టబద్ధంగా ఉండండి. దానికి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే ఫీడ్ రెడీ చేసుకుని కానీ చికెన్ వేస్ట్కి సంబంధించి చికెన్ వేస్ట్లో మీరు గుర్తించిన ముఠాలు అమలీగా చెప్తున్నాను. పక్క వాళ్ళు మన చెరువులు చేస్తున్నారు, వీళ్ళ పోతా అంటే వీళ్ళు తెలియదు పట్టుకుంటున్నారు చేస్తున్న ఉద్దేశంతో పక్క మండలాల నుండి వస్తున్నాయి, వచ్చేసి ఇక్కడ వేసి వెళ్తున్నారు. నేను ఇప్పుడు పట్టిన 12 కేసులు పట్టిన 12 కేసులు కూడా మన సంబంధించి ఒక ఇద్దరే దొరికారు. మిగిలినవన్నీ కూడా ఎరవలూడు స్టేట్ అంటే చెన్నై నుండి వస్తున్నాయి, ఎక్కువ చెన్నై నుండి వస్తున్నాయి. మనం ఆ వెహికల్లో కూడా చెన్నై లిక్కర్ కూడా దొరికింది, వాటిని కూడా చేసాం. వాళ్ళు ఇంతవరకు కూడా వాహనాలు రిలీజ్ చేయాలి, అవో కూడా అది తిప్పుబడిపోవాల్సిందే. ఏదైనా వాహనం పట్టుకుంటే దానికి ఒక 40 లక్షలు ఫైన్ వేశారు ఒక వాహనానికి. ఫస్ట్ టైం కంటైనర్ పట్టుకోవడం అది వాళ్ళ యొక్క కేటగిరీలో పల్లెకర్మలు రాకుండా మేము చూశారు, మీరు ట్రాన్స్పరెన్సీ ఉన్నాం. ఆ కంటైనర్ పుష్పవాహనంలో వాళ్ళు ఎరచనం చేస్తాం, మేము కూడా పట్టుకుని మీరు అందరూ గుర్తించారు. అది ఏమీ బయట ఇదేమి కాదు సార్. అదే గ్రామంలో జరుగుతూ ఉంటే పదే పదే అక్కడ ఉండే నాయకులకైతే సంబంధాలు లేవండి, అది ఫ్రాంక్లీ చెప్తున్నాము. వాళ్ళు ఎవరున్నా కూడా కామ్గా ఉంటున్నారు కానీ మాకు లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, మా నాయకులు ఎవరున్నా కూడా లేదు. మేము కొంతమంది మీద వస్తే వాళ్ళు కూడా అడిగాము, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము ప్రోత్సహించలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు, మా మండల ప్రజలు చెప్తున్నారు చికెన్ వేస్ట్ వల్ల మేము దుర్వాసన వస్తే మేము ఉండలేదని. వాళ్ళైతే సపోర్ట్ చేయట్లేదు, అదంతా బోగస్. ఎవరైనా ఉన్నా కూడా వదిలేదైతే లేదు, ఎవరైనా ఉన్నా కూడా దాన్ని ఈ రోజు నుండి ఆపించుకోవాల్సిందిగా మీ అందరికీ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఆంధ్రప్రదేశ్ 10th ఫలితాల్లో రికార్డులను తిరగరాస్తూ మరే విద్యా సంస్థ అందుకోలేని ఎత్తులో విజయకేతనం ఎగురవేసింది నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు. 600 మార్కులకి 598 మార్కులతో కేతాన్ అగ్రస్థానంలో నిలవగా 596 మార్కులతో సాయి అక్షితారెడ్డి, నవ్యలోహితరెడ్డి 595 మార్కులతో సిహెచ్ ఆశ్రయ్ రాష్ట్ర స్థాయిలో అద్భుత ఫలితాలను నమోదు చేశారు. అంతేకాకుండా 590+ మార్కులతో 25 మంది, 580+ మార్కులతో 80 మంది, 570+ మార్కులతో 141 మంది, 550+ మార్కులతో 223 మంది విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారు. 100% పాస్ పర్సెంటేజ్ తో 544 బ్రాంచ్ యావరేజ్ తో మరే ఇతర విద్యా సంస్థలకి సాధ్యం కాని స్థాయిలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, స్కూల్లో ఉన్న ప్రతి విద్యార్థిని టాపర్ గా తీర్చిదిద్దుతూ నారాయణకు పోటీ నారాయణే అని మరోసారి నిరూపించింది నారాయణ నెల్లూరు. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం.